మానవత్వం ముందు హోదాలు రాజకీయాలు చిన్నవేనని మరోసారి నిరూపించారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్. అరుదైన జన్యుపరమైన వ్యాధితో మంచానికే పరిమితమైన తన అభిమాని కోరికను గౌరవిస్తూ తెలంగాణ రాష్ట్రంలోని హనుమకొండ వెళ్లి అతడిని స్వయంగా పరామర్శించారు. హనుమకొండ హనుమాన్ నగర్కు చెందిన 17 ఏళ్ల నిరంజన్ డిఎన్డి అనే అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్నాడు. వ్యాధి కారణంగా ఎదుగుదల ఆగిపోవడంతో పాటు అతడు మంచానికే పరిమితమయ్యాడు. తన జీవితంలో ఒక్కసారైనా అభిమాన నటుడు, రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ను కలవాలని అతడు కోరుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ బుధవారం స్వయంగా నిరంజన్ నివాసానికి చేరుకొని అతని కోరికను నెరవేర్చారు. ఇంట్లోకి అడుగుపెట్టిన వెంటనే మంచంపై ఉన్న నిరంజన్ను చూసి పవన్ కళ్యాణ్ భావోద్వేగానికి గురయ్యారు. అతని పక్కనే కూర్చుని ఆత్మీయంగా హత్తుకొని పరామర్శించారు. నుదిటిపై ముద్దు పెట్టి ధైర్యం చెప్పారు. చిన్నప్పటి నుంచి మీరంటే ఎంతో అభిమానమని నిరంజన్ చెప్పడంతో అక్కడున్న వారందరూ భావోద్వేగానికి లోనయ్యారు. నిరంజన్ తల్లిదండ్రులు శ్రీ పొనుగోటి రామ్ గోపాల్, శ్రీమతి మానసతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ బాలుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎక్కడ వైద్యం చేయిస్తున్నారో, ఇంకా ఏ విధంగా సహాయం చేయవచ్చో ఆరా తీశారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ భగవంతుని ఆశీస్సులు నిరంజన్కు ఉంటాయని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తీర్థ ప్రసాదాలు, వస్త్రాలను అందజేసి ఆశీర్వదించారు. వైద్య ఖర్చుల నిమిత్తం ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. అలాగే నిరంజన్ ఆరోగ్యం కోసం వరంగల్లోని ప్రసిద్ధ భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తానని తెలిపారు. నిరంజన్ ఆరోగ్యంగా ఉన్న రోజుల్లో పవన్ కళ్యాణ్ను అనుకరిస్తూ చేసిన నృత్యాల వీడియోలు, ఫోటోలను కూడా పవన్ కళ్యాణ్ ఆసక్తిగా పరిశీలించారు. అందరూ తనను చోటా గబ్బసింగ్ అని పిలుస్తారని నిరంజన్ చెప్పడంతో ఆయన చిరునవ్వులు చిందించారు. పరామర్శ సందర్భంగా మరో హృదయాన్ని తాకే సంఘటన చోటు చేసుకుంది. తాను ఒక కుక్క పిల్లను పెంచుకోవాలని ఉందని నిరంజన్ చెప్పగా దానిని కొని పంపిస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఇంటి యజమానుల అనుమతి అవసరమని తండ్రి చెప్పడంతో వారిని స్వయంగా పిలిపించి మాట్లాడడం విశేషం. అంతేకాకుండా నిరంజన్ కుటుంబ జీవనోపాధి గురించి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గతంలో వారు ఆసుపత్రి క్యాంటీన్లో పనిచేసేవారని తెలుసుకొని వారి ఉపాధి కోసం క్యాంటీన్ ఏర్పాటు చేసేలా జనసేన, తెలంగాణ నాయకులకు సూచనలు చేశారు. నిరంజన్ను పరామర్శించిన అనంతరం పవన్ కళ్యాణ్ నేరుగా వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయానికి వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా బాధలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచిన మానవతావాదిగా పవన్ కళ్యాణ్ వ్యవహరించిన తీరు అక్కడున్న వారందరినీ కదిలించింది.